శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః భక్తులార సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం 3 సర్గలు పూర్తి చేసాం. 4వ సర్గలో 6 భాగాలు చెప్పుకున్నాం. 7వ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మా నాన్నగారు చేస్తున్న ఈ యజ్ఞాన్ని చూడటానికి నా తోబుట్టువులందరూ కూడాను తమ భర్తలతో తప్పకుండా వస్తారు. మనం కూడా వెళితే అక్కడ వారందరినీ చూసే అవకాశం నాకు లభిస్తుంది. ఓ శంకర, దుష్ట జన వినాశక, నా తండ్రి చేసే యజ్ఞానికి మీతో కలిసి వెళ్ళి అక్కడ నగలు నాణ్యాలు మొదలైన కానుకలను స్వీకరించాలని నాకు కోరికగా ఉందయ్యా. నాపై అనురాగం గల తల్లిని, అక్క చెల్లెండ్రను ఋషులు జరిపించి ఆ యజ్ఞంలో అలంకరింపబడిన జెండాను చూడాలని ఉంది నాకు. అంతేకాకుండా స్వామి, సత్వ రజస్తమో గుణాత్మకమైన ఈ ప్రపంచం చాలా ఆశ్చర్యకరమైంది. మీరు దీన్ని మీ మాయ చేత సృజించారు కాబట్టి మీకు ఆశ్చర్యం కలిగించదు. కానీ నేను స్త్రీని, మీ సృష్టి రహస్యం తెలుసుకొనలేని దాన్ని, స్త్రీల స్వభావం చేత అమాయకురాలని అవటం చేత ఒక మాట నా పుట్టిల్లు చూడాలని కోరుకుంటున్నాను, మిమ్మల్ని దీనిగా వేడుకుంటున్నాను అని మళ్ళీ అన్నది. పరమేశ్వర, మా తండ్రి మహావైభవోపేతంగా చేసే యజ్ఞాన్ని, ఆ వైభవాన్ని సందర్శించే నిమిత్తం సంతోషంతో దేవతా స్త్రీలంతా కూడాను పలు విధాలైన ఆభరణాలు అలంకరించుకొని భర్తతో కలిసి రాజహంసల్లాగా తెల్లని రెక్కలతో కూడిన దివ్య విమానాలని అధిరోజించి ఆకాశ మార్గంలో గుంపులు గుంపులుగా వెళుతున్నారయ్యా. అటు చూడండి ఒకసారి. లోకంలో తమ తండ్రి ఇంటి జరిగే శుభకార్యాలు చూడటానికి వెళ్ళి చూచి తృప్తి చెందకుండా ఏ ఆడబిడ్డ ఊరుకుంటుందయ్యా? మీరే చెప్పండి. ఎవరింటికి కూడా పిలవకుండా వెళ్ళటం తగిన పద్ధతి కాదని మీరు అనవచ్చు. నన్ను తండ్రి, గురువు, మిత్రుడు, రాజు మొదలగు వారి ఇళ్ళకి పిలవకపోయినా కూడా సజ్జనులు అయిన వాళ్ళు వెళ్ళటం అది సదాచారం. ఆ విధంగా సతీదేవి శంకరుడితో అంటూ మళ్ళీ అన్నది, నేను మీ అర్ధాంగిని, విజ్ఞాన ఖనివైన నీవు నీ శరీరంలో సగభాగంలో ప్రేమతో నన్ను ధరించావు కాబట్టి స్వామి, నన్ను అనుగ్రహించి నా కోరిక సఫలం చేయండి. నా యందు దయతో నా కోరికను మీరు తీర్ప కలిగేవారు అని సతీదేవి ప్రార్థించగానే శంకరుడు చిరునవ్వు నవ్వాడు. తర్వాత సృష్టికర్తలైన ప్రజాపతుల సన్నిధిలో దక్షుడు తనతో పలికిన ములుకులు వంటి పలుకులను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. మనసులో నాటుకున్న ఆ దూషణ వాక్కులు మరవలేక సతీదేవితో అన్నాడు, దేవి, నీ మాటలు చాలా యుక్తియుక్తంగా ఉన్నాయి, కానీ బంధువులు పిలవకపోయినా ప్రాజ్ఞులైన వారు ప్రీతితో వెళతారని నువ్వు చెప్పింది కూడా చాలా బాగుంది. అయినా దేహాభిమానం వల్ల కలిగిన మదం చేతను, ఆగ్రహావేశం చేతను వారు ద్వేష రోషాలను ప్రదర్శించకపోతే వెళ్ళవచ్చు. కానీ నీ తండ్రి సరస్సుడు కాదు, విను. ఇతరులచే పొగడతగిన విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపం, కులం ఇవి మంచివారికి సుగుణాలే, కానీ చెడ్డవారి విషయంలో ఇవే దుర్గుణాలు. ఇవి కూడా దోష కారణాలు అవుతాయి, వారి వివేకాన్ని చెడగొడతాయి. సుందరి, మందబుద్ధులు మదోన్మత్తులై గర్వపూరితులై మహాత్ముల గొప్పతనాన్ని గుర్తింపలేరు సుమా. ఇటువంటి కపట బుద్ధులైన దుర్జనుల ఇండ్లకు చుట్టరికాన్ని పాటించిపోవటం కూడదు. వివేకవంతులైన వారికి అది తగిన పని కాదు. ఓ సతీదేవి, కుటిల స్వభావం గల దుష్టులైన వారి గృహాలకు సుజనులు వెళ్లరు. మంచివారు అలా వెళితే ఆ కలుషాత్ములు అనాదరం చూపి కనుబొమ్మలు చిట్లించి ద్వేషంతో గొప్ప రోషంతో ఉరిమి చూస్తారు. అంతేకాదు, బలవంతుడైన శత్రువు ప్రయోగించిన బాణాల చేత శరీరంలోని అంగాలు తూట్లు పడినవాడైనా మానవుడు ఆ బాధను భరించి ఎలాగో నిద్రపోతాడేమో, కానీ కృంగి కృషించిపోడు. దగ్గరి చుట్టాల దురహంకారంతో కూడిన దుర్భాషలంటావా, అవి గుండెల్లో లోతుగా గుచ్చుకుంటాయి, వ్యక్తిని నిద్రపోనివ్వవు, మాటి మాటికి బాధ కలిగిస్తూ అహర్నిశం కృషింపచేస్తాయి సుమా. నీ తండ్రి ప్రజాపతి కుమార్తెలందరికంటా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన్ని ప్రేమైన కుమార్తెవైను ఇప్పుడు నా సంబంధం వల్ల నీవు నీ తండ్రి ఇంట్లో ఏమాత్రం గౌరవం పొందవు అన్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని 8వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गौरा. हारती गो सद्गुरुनाथ.